గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ముఖ్యంగా నాకు ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్, నా బంధుమిత్రులు అందరూ నా కోసం ఇంత దూరం వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సినిమా గురించి నేను మాట్లాడను. సినిమా గురించి మన చెప్పారు, ఇంకా చాలా మంది వాళ్ళు చెప్పేవాళ్ళు. రెండు విషయాలు నేను మాట్లాడతాను. ఒకటి, ఫస్ట్ ఈ సినిమా నాకు ప్రవీణ్ సత్తార్ని కల్పించి చేసే నాకు అవకాశం కల్పించిన రాజా రవీంద్ర ఇక్కడ లేరు పాపం, చాలా థ్యాంక్స్ చెప్తున్నా తనకి. ప్రవీణ్ సత్తార్ అనే వ్యక్తి ఒక చందమామ కథలు నేషనల్ అవార్డు సినిమా చేసిన తర్వాత నాతో సినిమా చేసినందుకు సంతోషపడుతున్నా మై ఫ్రెండ్. అండ్ వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ మోర్. నెక్స్ట్, భయ్యా అన్నట్టు హిందూపూర్ ట్యాక్స్ పెట్టవచ్చు, చెన్నై ట్యాక్స్ పెట్టవచ్చు, ట్యాక్స్ పెట్టవచ్చు, కానీ గుంటూరు ట్యాక్స్ పెట్టడానికి నేను గుంటూరుని కాబట్టి గుంటూరు ట్యాక్స్ అని. సినిమాలు అందరూ చేస్తారు, అందరూ ప్రేమించి చేస్తారు, కొంతమంది డబ్బు కోసం చేస్తారు. నేను మాత్రం ప్రేమించే చేస్తా సినిమా. సిన్సియారిటీ మన దగ్గర ఉంటే మన డబ్బులకి పోవు, అవే వస్తాయి. కానీ పడతా. అంతేకాదు, రాబోయే 5 సంవత్సరాల్లో ఈ గుంటూరు టాకీస్లో రామానాయుడు లాంటి స్టూడియో కట్టి ఆర్కే స్టూడియోస్ గుంటూరు ప్రతి సినిమా ఈ గుంటూరులో షూటింగ్ చేసుకునేలాగా నేను చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఈ సినిమా ఇక్కడ గుంటూరులో షూటింగ్ చేసి కానీ మీకు ఎవరు తెలియదు, ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ దానికి కావాల్సిన ఫెసిలిటీస్ లేవు. ఎక్కడో హిందూపూర్ మన సార్ కోఆపరేషన్తో హిందూపూర్లో నేను 70% షూటింగ్ చేసి 40% ఇక్కడ చేశాను. కానీ రాబోయే రోజుల్లో హైదరాబాద్లో షూటింగ్ చేయడానికి అందరూ ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో అలానే గుంటూరులో షూటింగ్ చేయడానికి అందరు ఇక్కడికి రావాలని, అలాంటి వాతావరణం రావాలని నేను చూస్తున్నాను. సో పోతే ఈ సినిమా కోసం పనిచేసే లక్ష్మి కానీ, సిద్ధు కానీ, నరేష్ గారు కానీ, రాఘవేంద్ర కానీ, రవి గారు కానీ, నా ఆర్టిస్టులందరూ నాకు చాలా కోఆపరేట్ చేశారు. చాలా థ్యాంక్స్. నా టెక్నీషియన్స్, కెమెరామెన్ డిఓపి గారు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, కో డైరెక్టర్ కానీ, నా టీం అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటారు, నేను మొండోని, వాళ్ళని కష్టపెట్టా, కానీ అదంతా సినిమా కోసమే చేశా. ఇక నేను ఎక్కువ మాట్లాడితే బాగుండదు, చాలా పెద్దోళ్ళు ఉన్నారు మాట్లాడడానికి. ఈ అవకాశం ఇచ్చి నా మాటలు విన్నందుకు థ్యాంక్స్. నా సినిమాని హిట్ చేయండి, నేను అన్నది 5 సంవత్సరాలు చేసే అవకాశాన్ని కల్పించండి. థ్యాంక్ యూ.